బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త 8వ మునుమనవడు హజరత్ ఇమామ్ రజా అలైహిస్సలాం ఆయన వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు. రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, విశాఖపట్నం, హైదరాబాద్ చాలా దూరాల నుంచి వచ్చారు. ఆయన ఇమామ్ రజా అలైహిస్సలాం గారు మదీనాలో 765 క్రీస్తు శకంలో జన్మించారు. 818 క్రీస్తు శకంలో ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ రోజుల్లో ఉన్న ఇరాన్ క్రూరమైన రాజు మామూన్ రషీద్ ఆయన్ని మదీనా నుంచి ఇరాన్లోని మషద్ నగరానికి పిలిపించాడు. 3 సంవత్సరాల ముందు ఆయన ప్రాణత్యాగానికి 3 సంవత్సరాల ముందు ఆయన ఇక్కడ రప్పించాడు. చాలా అన్యాయంగా ఎంతో ఇది చేస్తున్నట్టు ఆయనతో ప్రవర్తించి ఆయనకి ద్రాక్షపళ్ళలో విషపూరిత ద్రాక్షపళ్ళ ద్వారా ఆయన్ని వధించాడు. ద్రాక్షపళ్ళు విషంలో ముంచేసి చేయలేదు. ఈ విషము రోమ్ నగరం నుంచి తెప్పించి ఒక సూది మొన ఆ విషంలో ముంచి ఆ సూది మొనని ద్రాక్షపళ్ళలో గుచ్చి ఆ విషాన్ని ఇచ్చాడు. 2 ద్రాక్షపళ్ళు తిన్నారు ఆయన. ఆ 2 ద్రాక్షపళ్ళకి ఆయన లోపల ఉన్న కాలేయం కానీ, గుండె కానీ ముక్కలుగా రక్తం ద్వారా కక్కి ఆయనకు తెలుసు ఈ విషప్రయోగం జరుగుతుందని తెలుసు. కానీ ఎందుకు సేవించారంటే, ఒకవేళ ఆయన సేవించకుండా ఉంటే ఈ క్రూరమైన రాజు ఆయన అనుచరుల్ని వేలాది మందిని ఎంతో క్రూరంగా వధించి హతమార్చేవాడు. ఆయన భగవంతుని ఆజ్ఞ ప్రకారం, అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం ఇంతమంది వేల మంది ప్రాణాలని రక్షించడం కోసం ఆయనే స్వయంగా ఆ ద్రాక్షపళ్ళు సేవించి ఆయన దగ్గర ఎవరు లేరు. 18 మంది అన్నదమ్ములు, 18 మంది అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరు ఆయన దగ్గర లేరు. ఆయన కొడుకు 7 సంవత్సరాల కొడుకు ఈయన ప్రాణత్యాగం చేసిన తర్వాత అదృశ్య శక్తితో కొడుకు వచ్చి ఆయన అంత్యక్రియలు చేశారు. దూర ప్రాంతాలు చూసిన వాళ్ళందరికీ నగరం పురప్రముఖుల తరపు నుంచి ఈ సాబుజాని సర్కిల్ ఫఖర్ సాబ్ గారి తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సల్లల్లాహు అలా ముహమ్మద్ వాలే ముహమ్మద్. मदीने से आई हो मिलने, मदीने से आई हो मिलने, किस तरफ हो मेरे रज़ा भैया, रोके हम पीर में चलो वतन रज़ा भैया, रुके हम पीर ने कहा।